అర్చకుల వేతనాల్ని పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర అర్చక సమైక్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి వారు కృతజ్ఞత తెలియజేశారు. స్థానిక గంగన్నమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్చక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ 50,000కు పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న 10,000 వేతనాన్ని 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు అర్చక సమాఖ్య తరపున ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు ఇప్పుడు అందజేస్తున్న 5,000 రూపాయలను 10,000కు పెంచడం సంతోషదాయకమని పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగులైన వేద విద్యార్థులకు 3,000 రూపాయలు అందజేసే విధంగా నిర్ణయం తీసుకోవడం ముదాహమని పేర్కొన్నారు. దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తులు ఉండకుండా దేవాదాయ శాఖ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం శుభ పరిణామమని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో అర్చక సంఘ నాయకుడు పెనుముడి సుబ్బారావు, తమిరస రమణ ఆత్రేయ, జంధ్యాల గురునాథ ప్రసాద్, వేదాంతం కేశవ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అర్చకులకి ఎవరైతే 10,000 జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నారో ఆ అర్చక స్వాములకి ఇప్పుడు 10,000 నుంచి 15,000గా పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నమాట. ఈ నిర్ణయాల పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య హర్షాన్ని వ్యక్తం చేస్తున్నది. అలాగే ఈ నిర్ణయాల్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధూపదీప నైవేద్యం స్కీమ్ అని నిర్వహింపబడుతున్నది చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా. దాని కింద ప్రస్తుతం 5,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5,000ని 10,000కి పెంచుతూ కూడా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఈ స్కీములోకి ఇంకొన్ని దేవాలయాలను కూడా తీసుకురావాలి అని చెప్పేసి రాష్ట్ర అర్చక సమాఖ్య కోరుతున్నది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ పరిస్థితిని కూడా సమీక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం చేశారు. ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేదాధ్యయనం చేసినటువంటి వేద విద్యార్థులకి నెలకి 3,000 రూపాయల భృతి ఇవ్వటానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ తరఫునిస్తున్నటువంటి ఈ పెన్షన్ స్కీమ్ కింద వృద్ధులైనటువంటి ఆగమ పండితుల పెన్షన్ స్కీమ్కి మళ్ళీ దరఖాస్తుల్ని కోరి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా నెలకు 10,000 వచ్చేటట్టుగా వెంటనే చెయ్యాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని, అలాగే దేవాదాయ శాఖ మంత్రుల్ని అర్చక సమాఖ్య పక్షాన కోరుతూ